న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి. జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ కప్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గంగుల. మాజీ ఎమ్మెల్యే రసమయి, కరీంనగర్ సిపి అభిషేక్ మహంతిపై ఎమ్మెల్యే కవంపల్లి ఫైర్. ప్రజలు ఓడించినప్పటికీ రసమయికి ఇంకా బుద్ధి రాలేదని ఆగ్రహం. దళిత సీఐల పట్ల సిపి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపాటు. పెద్దపల్లిలో పర్యటించిన రామగుండం సిపి శ్రీనివాస్. ఎల్లమ్మ గుండమ్మ చెరువులో నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన, ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం. మీడియా ముందుకు 44వ డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత. దళిత కార్పొరేటర్ అనే మేయర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన. ఓ బాధితుడి విషయమై అధికారులను నిలదీసినందుకే నా భర్తపై అక్రమంగా కేసులు పెట్టించారని మండిపాటు. మున్సిపల్ అధికారిపై మాజీ కార్పొరేటర్ దాడిని ఖండించిన ఎంప్లాయీస్ జేఏసీ. మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా. అధికారుల పట్ల అనుచితంగా వ్యవహరించిన మాజీ కార్పొరేటర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల కప్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్లో ఆవిష్కరించారు. ఈ నెల 14-15 తేదీల్లో అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరగనున్న ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ ఓవరాల్ కప్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ ఛాంపియన్షిప్ పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 1000 నుంచి 1500 మంది క్రీడాకారులు పాల్గొనున్నారు. కరీంనగర్లో ఛాంపియన్స్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో పూట 3వ జాతీయ స్థాయి కరాటే పోటీలు ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలలో సుమారు 1000 నుంచి 1500 మంది విద్యార్థులు ఆల్ ఓవర్ ఇండియా నుంచి పార్టిసిపేట్ అవుతారని మేము వీఆర్ ఎక్స్పెక్టింగ్. గతంలో చేసిన టోర్నమెంట్స్ కూడా బాగా స్పందన వచ్చి బాగా స్ట్రెంత్ తోటి రావడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా జరిగే ఈ సెప్టెంబర్ 14-15 తేదీలో జరిగే ఈ జాతీయ స్థాయి కరాటే పోటీలు విజయవంతంగా ముగించడం కోసము, మరి ఈరోజు విజయవంతంగా చేయడం కోసం ఈరోజు స్థానిక మా ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ గంగుల కమలాకర్ గారి ద్వారా కప్ ఇనాగ్రేషన్ కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే రసమయి, కరీంనగర్ సిపి అభిషేక్ మహంతిపై మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి ఫైర్ అయ్యారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజలు ఓడించినా రసమయికి ఏమాత్రం బుద్ధి రాలేదన్నారు. నా కొడుకు ఆరోగ్యం బాగాలేక నేను హైదరాబాద్ వెళ్తే ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా రసమయి వెంటనే నాపై అవాకులు చెవాకులు పేలారని నిప్పులు చెరిగారాయన. కరీంనగర్ సిపి విధులను నేను ఎక్కడా విమర్శించలేదన్న కవంపల్లి, దళిత జాతి నాయకుడిగా దళిత బిడ్డలకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించారని అన్నారు. పోలీస్ శాఖలో 4 దళిత సీఐలకు మంత్రి పొన్నం పోస్టింగ్లు ఇప్పిస్తే ఇక్కడ ఎలా పనిచేస్తారో చూస్తానంటూ సిపి వారిపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీస్ శాఖలో లా అండ్ ఆర్డర్లో పనిచేసేందుకు దళితులు పనికిరారా? దళిత పోలీస్ స్టేషన్ అధికారులు లూప్ లైన్లో ఉండి రిటైర్ కావాల్సిందేనా అంటూ నిలదీశారు. ఒక పోలీస్ శాఖనే కాదు, ఏ శాఖలో దళితులకు అన్యాయం జరిగినా వారి గొంతుకులా మారి వెంటనే ప్రశ్నిస్తానని స్పష్టం చేశారాయన. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఇంకా అధికార మత్తు ఏమాత్రం దిగలేదని, ఇంకా కళ్ళు తాగిన కోతిలాగా హడావుడి చేసేస్తున్నారని దుయ్యబట్టారు. మీలా ఫోన్ ట్యాపింగ్ చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో లేదని, ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ నాయకులు జైలుకు వెళ్లటం ఖాయమని అన్నారు. కమిషన్లు నువ్వు తీసుకున్నావా, నేను తీసుకున్నానా నిరూపిస్తానని అన్నారు కవంపల్లి. ఒకవేళ నేను డబ్బులు తీసుకున్నానని నిరూపిస్తే ఇప్పుడే రాజకీయాలకు స్వస్తి పలుకుతానంటూ పేర్కొన్నారాయన. నిరూపించుకోలేకపోతే మరి నువ్వు ముక్కు నేలకు రాస్తావా అంటూ సవాల్ కూడా విసిరారు. నీ హాయంలో మీరు అనుకున్నట్టు సర్కిల్ ఇన్స్పెక్టర్లకు పైసలు తీసుకొని, డబ్బులు తీసుకొని ఒకటే సామాజిక వర్గానికి నీ నియోజకవర్గంలో వేసుకున్నావు. ఎవడు డబ్బులు ఇస్తే వాడు, అంటే ఏ సిఐ వచ్చి ఒక ఆయన 20 లక్షలు ఇస్తే అర్రాస్ పాట పాడినట్టు ఇంకొకడు 30 లక్షలు ఇస్తే మరి నువ్వు అది చేసినావు. కానీ నేను గౌరవంగా సిపి గారు ఏది వేస్తే అది యాక్సెప్ట్ చేసినాం. కేవలం నన్ను ఐజీ గారు అడిగినందుకు నేను ఈయన పేరు చెప్పడం జరిగింది. డబ్బుల వ్యవహారం లేదు అక్కడ. ఈయన వేసిన పేర్లే, ఈ కమిషనర్ గారు వేసినటువంటి సిఐలు ఎస్ఐలు అందరూ కూడా అందులో నేను ఎక్కడ జోక్యం చేసుకోలేదు. మీలాగా లెటర్లు ఇచ్చే సంస్కృతి మాకు లేదు. ఆ సంస్కృతికి మేము ఎప్పుడో చరమాంకం పాడినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత లెటర్లు ఇచ్చి సిఐలను ఎస్ఐలని ఈ కరీంనగర్ జిల్లాలో ఈ సిపి గారిని అడగండి మేము ఎంతమందికి లెటర్లు ఇచ్చినాము. కమిషన్లు అన్నావు కదా మాజీ ఎమ్మెల్యే గారు,
కమిషన్లు నువ్వు తీసుకున్నావా నేను తీసుకున్నానా నిరూపిస్తా నీకోసం. తప్పకుండా నువ్వు ఎంతమంది దగ్గర తీసుకున్నావు, నీ యొక్క జాతి ప్రజలకు ఎక్కడన్నా పోస్టింగ్ ఇచ్చినావా? ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. మానకొండూరులో కృష్ణారెడ్డి ఉంటాడు, ఇక్కడ ఇంద్రసేనారెడ్డి ఉంటాడు, కింద ప్రమోద్ రెడ్డి ఉంటాడు, ఇంకొక దగ్గర లక్ష్మారెడ్డి ఉంటాడు, అక్కడ నరేందర్ రెడ్డి ఉంటాడు, ఇక్కడ సురేందర్ రెడ్డి ఉంటాడు. ఇది నీ వ్యవహారం. మరి నా దగ్గర అట్లా లేదు కదా. నేను ఎవరి దగ్గర కూడా నా జాతి బిడ్డలకు కూడా నేనున్నప్పుడు నా నియోజకవర్గంలో ఇచ్చుకోవాలని చెప్పినాను. మరి ఈరోజు కొంతమంది చేరి డబ్బులు తీసుకున్నాడన్న దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్లో ఉన్నటువంటి ఒక సిఐ, ఆయన పేరు నేను తీసుకోదలుచుకోలేదు, దగ్గరుండి కమిషనర్ గారికి ఫీడ్ చేస్తూ ఉన్నారు. ఇంట్లో 20 లక్షలు తీసుకున్నాడు, ఇంట్లో 30 లక్షలు తీసుకున్నాడు. ఏ ఒక్కరికైనా డబ్బులు నేను తీసుకొని ఉంటే నేను వేయించిన ఒకే ఒక్క పోస్టు మానకొండూరు సిఐ. అంతకు మించి నేను దేంట్లో కూడా ఇన్వాల్వ్ కాలేదు. కమిషనర్ గారు ఇష్ట ప్రకారంగా చేస్తున్నారు. పైసలు తీసుకున్నారని నిరూపణ చేస్తే మరుక్షణమే నేను రాజకీయాలకు స్వస్తి చెప్తానని తెలియజేస్తాను. లేకపోతే 10 మందిలో ముక్కు రాసి నువ్వు క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాను. రసమై బాలకృష్ణ గారు. ప్రశాంత వాతావరణంలో వినాయక నవరాత్రులు నిర్వహించేందుకు మంటపాల నిర్వాహకులు సహకరించాలని కోరారు రామగుండం సిపి శ్రీనివాస్. పెద్దపల్లిలో పర్యటించిన ఆయన ఈ నెల 16వ తేదీన ఎల్లమ్మ, గుండమ్మ చెరువుల్లో నిర్వహించబోయే వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. బోట్లో చెరువులో కలయిదిగుతూ క్రేన్స్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ట్రాఫిక్ ఇబ్బందికి తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఏసీపీ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ను ఆరా తీశారు. అధికారులు చెప్పింది విని సంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై కూడా పలు సూచనలు చేశారు. ఆసిఫాబాద్ అల్లర్లను దృష్టిలో పెట్టుకుని నిమజ్జనం వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు సిపి శ్రీనివాస్. ఇందుకోసం పకడ్బందీ బందోబస్తును సైతం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇప్పటికే మంటపాల నిర్వాహకులకు సూచనలు చేశామని, ఒకవేళ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ట్రాఫిక్ ఎట్లా మూవ్మెంట్ చేయాలి, ట్రాఫిక్ బందోబస్తు ఏంటి అన్నీ ఆలోచించి పెట్టారు. దాంట్లో భాగంగా ఈరోజు ఒకసారి ఈ చెరువు ఎట్లా ఉంది మొత్తం ఓవరాల్ ఇన్స్పెక్షన్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. అలాగే మొన్న అక్కడ ఆసిఫాబాద్లో జరిగిన అల్లర్లో దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ఈరోజు ఫ్రైడే నమాజ్ కార్యక్రమాలు ముస్లిం సోదరులు చేసుకునే దాన్ని బట్టి కూడా ఇక్కడ బందోబస్తు ఎలా ఉంది, తర్వాత ఆల్ ప్రశాంతత ఉండడానికి కోసం ఏమి యాక్టివిటీస్ చేయొచ్చు, మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవడానికి ఇక్కడ మనం రావడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈరోజు మొత్తం చెరువు గురించి ఒక పరిశీలించడం జరిగింది. సో ఇక్కడ అంతా అరేంజ్మెంట్స్ అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మున్సిపల్ కమిషనర్ గారు, డీసీపీ గారు, ఎస్పీ గారు. సో పగడ్బందీగా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని చేపడతాం. వినాయక మండపందారులకు ఏమన్నా సూచన? వినాయక మండపందారులకి ఆల్రెడీ మీటింగ్ పెట్టాము, ఆల్రెడీ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాము. 2 మతస్థుల నుంచి కూడా ఆర్గనైజర్స్తో మీటింగ్ పెట్టాము. కరీంనగర్ మేయర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ 44వ డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత మీడియా ముందుకు వచ్చారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన శ్రీలత, దళిత కార్పొరేటర్ననే నాపై ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇక్కడ సంపాదించిన అవినీతి సొమ్ముతో అమెరికాలో ఇల్లు కొనుక్కున్నాడని, మున్సిపల్లో జరుగుతున్న అవినీతిపై పోరాడుతున్నందుకే మేయర్ సునీల్ రావు మాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారామె. విద్యారణ్యపురికి చెందిన ఒక బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై మున్సిపల్ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే ముప్పు తిప్పలు పెడుతున్నారని, దీనిపై నా భర్త మెండె చంద్రశేఖర్ ఇదేంటని టీపీఎస్ అధికారిని తేజస్విని నిలదీశారని అన్నారు. దీంతో నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అంటూ సదరు అధికారి ఫైల్ నా భర్త ముఖంపై విసిరి కొట్టిందంటూ వాపోయారు. జరిగిన ఘటనపై మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నించగా అప్పటికే చాడీలు విన్న కమిషనర్ నా భర్తను గెటౌట్ అంటూ దూషణకు దిగారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. నా భర్త, నేను మాజీ కార్పొరేటర్ని, నా భార్య ప్రస్తుత కార్పొరేటర్ అని, ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం లేదా అంటూ విన్నవించుకోగా కమిషనర్ మేడం శాంతించారని అన్నారు. అయితే విషయం తెలుసుకున్న మేయర్ సునీల్ రావు కమిషనర్తో ఫోన్లో మాట్లాడి మాపై కేసు పెట్టించారని ఆరోపించారు. మేయర్పై గత కొద్ది రోజుల క్రితం మేము ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే చర్యలు తీసుకుని పోలీసులు ఇప్పుడు ఈ కేసులో అత్యుత్సాహం ఎందుకు చూపిస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్లో జరిగిన దారుణ ఘటనపై విచారణ జరపకుండా పోలీసులు కేసు నమోదు చేసి రాత్రికి రాత్రి నా భర్తను ఎందుకు అరెస్ట్ చేశారంటూ నిలదీశారమ్మ. మేము దళితులం కాబట్టే మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారన్న శ్రీలత, మమ్మల్ని ఎంత అణగదొక్కాలని చూస్తే అంతగా ఎగిసిపడతామని పేర్కొన్నారు. నేను దళిత కార్పొరేటర్ని కాబట్టే నా మీద కక్ష సాధింపులు చర్యలు తీసుకుంటున్నారు మున్సిపల్ సిబ్బంది కానీ, మేయర్ కానీ అందరూ. నిన్న ఏం జరిగిందంటే నా ఓటరు కిరణ్ రెడ్డి
నా ఓటర్కి తీగలగుట్టపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు, తనకేదో గోడ పెట్టిరని అబ్జెక్షన్ అని ఒకటి మున్సిపల్లో పిటిషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. గత 2 నెలలుగా ఆ వర్క్ జరుగుతలేదని కిరణ్ రెడ్డి తిరుగుతూనే ఉన్నాడు. మేము కార్పొరేటర్ కాబట్టి, మేము ప్రజాప్రతినిధి కాబట్టి మా దృష్టికి తెచ్చి నాతో అయితలేదు అన్న, అక్క మీరు పోయి అడుగుండ్రి అని అంటే నిన్న తనని తీసుకొని నా భర్త మెండి చంద్రశేఖర్ మున్సిపల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ తేజస్విని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది మేడం, తను 2 నెలల నుంచి తిరుగుతున్నాడో, తనకి హెల్త్ బాగాలేదు, నేను నెల నుంచి అడుగుతున్నా, ఒక కార్పొరేటర్గా మేము అడిగితే కూడా మీరు ప్రజా సమస్యలు పట్టించుకుంటలేరు, ఇంకెవరు చెప్తే పట్టించుకుంటారు, మీరు జీతాలు తీసుకున్నది ఎందుకు అని అడిగినందుకు ఆమె తేజస్విని ఈ కిరణ్ రెడ్డి ఫైల్ తీసి విసిరి కొట్టడం జరిగింది నా భర్త మెండి చంద్రశేఖర్ మీదకి. విసిరి కొడితే మీరు నౌకరీ చేస్తున్నారు, మీరు జీతాలు తీసుకుంటలేరా, మీకు పని చేత కానప్పుడు చెయ్యని చెప్పుర్రి, ఫైల్ ఎందుకు విసిరి కొడుతురు, నేను కమిషనర్ దగ్గరికి పోయి అడుగుతా కదా, మీరు కూడా రండి కమిషనర్ దగ్గర. కానీ ఆ ఫైల్ తీసుకొని కిరణ్ రెడ్డిని తీసుకొని కమిషనర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్తే అక్కడ కమిషనర్ గారు లేరు, బయటికి వెళ్ళారు. 10 మినిట్స్లో వస్తారంటే నా భర్త బయట వెయిట్ చేస్తున్నాడు. కమిషనర్ గారు లోపలికి వచ్చేది చూడలే. తను వచ్చిందని వెళ్ళేసరికి ఈ తేజస్విని వెళ్ళి కమిషనర్ గారితో ఏడ్చుకుంటూ నన్ను చంద్రశేఖర్ తిట్టిండు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు అని ఆమె ఏడ్చుకుంటూ చెప్పేసరికి నా భర్త చంద్రశేఖర్ రూమ్లోకి వెళ్ళగానే లోపలికి రానియకుండా గెట్ అవుట్ అని కమిషనర్ మేడం అనడం జరిగింది. మేయర్ గారి దృష్టికి ఈ విషయం వెళ్ళిందంట, సునీల్ రావు గారి దృష్టికి వెళ్తే ఆయన కమిషనర్ గారికి ఫోన్ చేసి ఆ తేజస్విని కూడా దళిత బిడ్డనే కదా, ఆమెతో కేసు పెట్టిరు మేడం మీరు కమిషనర్ గారు, అప్పుడు లోపల వేయచ్చు అని చెప్పడం జరిగిందంట. మాకు తర్వాత తెలిసింది. ఇప్పుడు కొంతమంది గుండవులు భీమిరెడ్డి, గుర్రం తిరుపతి రెడ్డి, కళ్యాణ్ మైపాల్ రెడ్డి వాళ్ళు అక్రమంగా మా ఇంటి ఆవరణలో పర్మిషన్తో కూడుకొని ఉన్న నా ఇంటి ఆవరణలో గోడ కట్టింది. ఇది అక్రమం అని చెప్పి నేను మున్సిపల్కు కంప్లైంట్ చేసిన 29/6/24 రోజు. అప్పుడు నవీన్ ఉండే, ఆయన 2 సార్లు నోటీసులు సర్వ్ చేసిండు. ఫస్ట్ నోటీస్, సెకండ్ నోటీస్, ఆయన ట్రాన్స్ఫర్ అయింది. థర్డ్ నోటీసు డిస్మెటల్దే, వాళ్ళు ఎటువంటి ఆధారాలు చూపెట్టలేదు, ప్రాపర్గా ఆధారాలు. డిస్మెటల్ ఆర్డర్ గురించి ఉన్నప్పుడు నా ఆరోగ్యం బాగాలేదు, నాకు ఆపరేషన్ అయింది, మాస్టర్ గారికి ఎప్పుడని చెప్పి ఇది పరిస్థితి, నా ఆరోగ్యం బాగాలేదు అని చెప్పంటే నేను మాట్లాడతా అని చెప్పి ఈ మేడం వెనుక మాట్లాడడం జరిగింది. మున్సిపల్ ఉద్యోగితో కరీంనగర్కు చెందిన ఒక మాజీ కార్పొరేటర్ వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఉద్యోగుల జేఏసీ ఆందోళనకు దిగింది. జిల్లా టీఎన్జీఓఎస్ అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి సమర్థవంతంగా అమలు చేసే ఉద్యోగులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి. దాడికి యత్నించిన మాజీ కార్పొరేటర్పై చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే ఉద్యోగులు ఆత్మస్థైర్యం కోల్పోయి భయపడాల్సిన రోజులు వస్తాయని, వారికి అండగా మేము ఉన్నామని భరోసానిచ్చేందుకే వచ్చామని అన్నారు. నగరపాలక సంస్థ ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేసే సంస్థ అని, ప్రతి నాయకుడు ఇలా ఉద్యోగులతో వ్యవహరించడం మంచిది కాదన్నారు. చివరకు ఐఏఎస్ అధికారిపై కూడా దురుసుగా వ్యవహరించి ఐఏఎస్ అధికారి సైతం కన్నీరు పెట్టే విధంగా ప్రవర్తించారని అన్నారు. ఒక ఐఏఎస్ అధికారిని ఇలా తీవ్ర భయాందోళన గురి చేస్తే ఇక సామాన్య ఉద్యోగుల పరిస్థితి ఏంటంటూ వారు నిలదీశారు. రాజకీయ కక్షలుంటే మీరు చూసుకోవాలి తప్ప ఉద్యోగుల జోలికి వచ్చి ఇలా దాడులు చేయటం సరికాదని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి సమర్థవంతంగా అమలు చేసే మా ఉద్యోగులపైన నిన్న దాడిని జేఏసీ పక్షంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అతనిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇదే విధంగా మళ్ళీ పునరావృతమైతే రాష్ట్ర వ్యాప్తంగా మా నిరసనలు తెలియజేస్తాం. ఈరోజు మా ఉద్యోగులందరూ ఆత్మస్థైర్యం కోల్పోయి మాను కుర్చీలో కూసు ఉండాలంటేనే భయపడే సందర్భం ఏర్పడుతుంది. ఇవాళ మున్సిపల్ నగరపాలక సంస్థ అంటే ప్రజాప్రతినిధులతో కలిసి చేసి సంస్థ కాబట్టి ప్రతి ప్రజాప్రతినిధి ఇదే పునరావృతం చేస్తే మా మున్సిపల్ ఉద్యోగులు భయంతో పనిచేయలేక ప్రజలకు సేవ చేసే ఉద్యోగులు కనుక వాళ్ళని భయభ్రాంతులకు లోను కాకుండా చూసుకోవాల్సిన అవసరం ప్రజాప్రతినిధులపైనే ఉంది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కవంపల్లి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని బేగంపేట సహకార సంఘ పెట్రోల్ పంపును పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ
కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పెట్రోల్ పంపు రైతుల ప్రజల మేలు కొరకే ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పెట్రోల్ పంపును కాపాడుకోవడం రైతుల విధి అని, వ్యాపారం ఎక్కువ సాగితే మరి రైతులే ఎక్కువగా లాభపడతారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ పంపు కాబట్టి కల్తీ పెట్రోల్కు ఆస్కారం ఉండదని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఇటీవల భారీ వర్షాల వల్ల చేపల వేటకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో వరద నీటిలో కొట్టుకుని పోయి అకాల మృత్యువాత పడిన మత్స్యకారుడు సందిరి లక్ష్మణ్ కుటుంబ సభ్యులను తోటపల్లి గ్రామంలో పరామర్శించారు. ఆ కుటుంబ సభ్యులకు మరి ప్రభుత్వ పరంగా 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ బంకు నుండి ఉంటే ఎక్కువ వ్యాపారం జరిగితే లాభం ఎక్కువ వస్తుంది. ఆ లాభం ఎక్కువ వస్తే రైతులకు ఉపయోగించవచ్చు. కాబట్టి మనం అందరం కూడా ఈ బంక్ తప్పితే వేరే బంకులు వేయించుకోవద్దని నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే దీంట్లో కల్తీ ఉండదు. మనం వేరే బంకులలో, ప్రైవేట్ బంకులలో చూస్తుంటే కిరోసిన్ కలపడము, కొన్ని బంకులలో నీళ్లు కూడా కలిపిన రోజులు ఉన్నాయి. అవన్నీ విజిలెన్స్ అధికారులు పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇది స్వచ్ఛంగా ఉంటుంది. ఈ పెట్రోల్లో కల్తీ ఉండదు. ఒక ప్రభుత్వ సంస్థ అయినటువంటి సహకార సంస్థ నడుపుతూ ఉన్నది. కాబట్టి మనమందరం కూడా దీని అభివృద్ధికి మీరు కృషి చేయాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే అన్నగారు అన్నీ చెప్పినారు, రవీంద్ర అన్న గారు ఏ విధంగా ఉన్నది, ఈ బ్యాంక్ ద్వారా ఎన్ని ఇస్తూ ఉన్నాం, ఎంత లాభాల్లో ఉన్నది. 7,000 కోట్ల రూపాయలు కరీంనగర్ బ్యాంక్ అప్పులను ఇవ్వడం జరిగింది. డిపాజిట్లు 3,000 రూపాయలు ఉన్నాయి, 3,000 కోట్ల రూపాయలు. కాబట్టి మనం అందరం కూడా ఇంకా దీన్ని అభివృద్ధి చెందడానికి సహకరించాలని మనమందరం కూడా దోహదపడాలని కోరుకుంటూ పాటు చాలా ఏం పనిలేక సపరేట్గా మూసిపారు. ఇదే సమయంలో కేంద్రంలో కొత్త మంత్రిత్వ శాఖ రావడం, దానికి అమిత్ షా లాంటి కొత్తోడు నంబర్ 2 ఇండియాలో ఆయన మంత్రి కావడం, ఇవన్నీ కూడా మన సహకార వ్యవస్థకు నేను అదృష్టంగా భావిస్తాను. ఆయన వచ్చిన 3 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు, సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన కూడా ఒక జిల్లా బ్యాంక్ అధ్యక్షునిగా పనిచేశాడు. అహ్మదాబాద్ జిల్లా దానికి జిల్లా అధ్యక్షునిగా పనిచేశాడు. హోంమంత్రి అయ్యేదాకా గుజరాత్ రాష్ట్ర సహకార బ్యాంక్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు. కాబట్టి సహకార వ్యవస్థ మీద ఆయనకు బాగా ప్రేమ మక్కువ ఉన్నది. కాబట్టి ఆయనే ప్రత్యేక మంత్రి రాగానే ఆయనే డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ గారిని అడిగి దానికి మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు అలవాటై జీవితాలను చిన్నాభిన్నం చేసుకోవద్దన్నారు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ. మత్తు, మాదక ద్రవ్యాల నివారణపై ఈశ్వరీయ బ్రహ్మకుమారి చేపట్టిన బస్సు యాత్ర పెద్దపల్లి జిల్లాకు చేరుకుంది. పెద్దపల్లి కమాన్ వద్ద బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికిన ఏసీపీ కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడారు. కుమారిల ఆధ్వర్యంలో గంజాయి వద్దు, ఆరోగ్యం ముద్దు అనే నినాదంతో బస్సులో ఊరూరా తిరుగుతూ స్కూళ్లు, కాలేజీల విద్యార్థులకు అవగాహన నిర్వహిస్తున్నారని, ఇది శుభపరిణామమని పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు మన యువత లోన్ కావచ్చు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మనుషులందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఈరోజు మన దేశం కూడా ముందుకెళ్తుంది అనేటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ, ఈ బస్ ర్యాలీ కొంత చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మన పెద్దపల్లిలో కమాన్ ప్రాంతంలో ఇక్కడ మనం ఉన్నాం. ఇక్కడందరూ కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారైన మైపాల్ రెడ్డి గారు, అట్లాగే మన ఖాన్ గారు, డిడబ్ల్యూ గారు మాట్లాడి బ్రిడ్జిను మనతో చేపిస్తారని చెప్పి భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 7వ తేదీన శనివారం రోజున వర చతుర్థి వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు. కరీంనగర్ వైదిక పురోహితులు గంగవరం నాగేశ్వర శర్మ, మంగళంపల్లి శ్రీనివాస శర్మ 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇండ్లలో మంటపాల్లో మట్టితో తయారు చేసిన వినాయకుడిని పెట్టుకుని 21 పత్రాలు, 21 దూర్వలు, 108 పుష్పాలు అలంకరించి 21 మోదకాలు నివేదించి నీరాజనాన్ని సమర్పించాలని సూచించారు. ఇంట్లో పెట్టుకున్న మట్టి వినాయకుడిని సాయంత్రం 7:30 గంటల వేళ దీపారాధన చేసుకుని కదిలించడం శుభపరిణామన్నారు. మంటపాల్లో స్థాపించుకున్న వినాయకుడిని 9 రోజులు పుష్పాలంకరణలు, దూర్వార్చనలు, హోమాలు, విశేష పూజలు, అనేక పవిత్ర ధార్మిక కార్యక్రమాలు, నవరాత్రులను ఘనంగా నిర్వహించుకొని సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం రోజున సాయంత్రం 6 గంటల నుండి వినాయకునికి మంగళహారతులు చూపించి శోభాయాత్రగా నిమజ్జనోత్సవాన్ని నిర్వహించాలని అన్నారు. వక్రతుండ మహాకాయ సతతం మోదక ప్రియా నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా భాద్రపద మాసమును పురస్కరించుకొని
సెప్టెంబర్ 7వ తేదీ శనివారం రోజున వర చతుర్థి వినాయక చతుర్థి పండుగ. ఈ పండుగ పర్వదినమును పురస్కరించుకుని ఉదయాత్పూర్వమే మేల్కొని మంగళ స్నానాదులు చేసుకుని ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మంటపాలలో, వసతి గృహాలలో, ఇండ్లల్లో మట్టి వినాయకుణ్ణి స్థాపించుకుని దీపారాధనలు చేసుకుని 21 దూర్వాలతో, గరికలతో, 21 పత్రములతో, 108 పుష్పములతో పుష్పార్చన నామార్చన గావించుకొని 21 మోదకములను నివేదించుకొని 11 గుంజీలు తీసి గణపతి స్తోత్రములను, గణపతి దండకమును చదువుకొని పఠించుకొని శిరస్సు వంచి నమస్కరించుకోవటము వలన ఆరోగ్య శుభాలు జరుగుతాయి. ఇండ్లల్లో పెట్టుకున్నటువంటి మట్టి వినాయకుణ్ణి ఇదే పండుగ రోజున సాయంకాలం 7:30 దీపారాధనలు చేసుకుని ఆ వినాయకుణ్ణి కదిలించటము శుభకరము. రేపు అనగా 7వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 శనివారం నాడు వినాయక చతుర్థి పండుగ. ఈ సందర్భంగా పార్వతీదేవి తాను స్నానమాచరించే సమయంలో ఒక పిండి బొమ్మను చేసి ప్రాణం పోసి ద్వారం ముందు కాపలా ఉంచి స్నానార్థమై ఆవిడ వెళ్ళిపోతుంది. ఆ సమయంలో శంకరుడు బయటికి వెళ్ళి గృహంలోకి ప్రవేశించే సమయంలో ఆ బాలుడు అతనికి అడ్డగిస్తాడు. ఆ సమయంలో పరమేశ్వరుడు ఆగ్రహించి తన గృహానికి తనకే ఆజ్ఞాపిస్తావా అని చెప్పి అతని శూలంతో శిరస్సును ఖండించి వేస్తాడు. అలా చేసినప్పుడు పార్వతీదేవి వచ్చి నా పుత్రుడి ఇలా చేశారేమిటి అని చెప్పి బాధపడుతూ ఏడుస్తుంటే, అలా కాదమ్మా, నీ పుత్రుడిని నేను బ్రతికిస్తానని చెప్పి ఉత్తరము ఎవరైతే తలబెట్టి పడుకొని ఉంటారో ఆ యొక్క జీవి యొక్క శరీరాన్ని నుంచి తలను వేరు చేసి ఈ యొక్క బాలుడికి అతికిస్తే అతనికి ప్రాణప్రతిష్ఠ చేయొచ్చు మళ్ళీ అని చెప్పనగానే ఉత్తరంగా తలబెట్టి పడుకున్నటువంటి ఒక కరి అంటే ఏనుగు యొక్క శిరస్సును తీసుకుని వచ్చి ఆ బాలుడికి పెడతారు. అప్పుడు ఆయన పేరు వినాయకుడు అయిపోతాడు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో కరీంనగర్లో ప్రైవేట్ టీచర్స్ మరియు లెక్చరర్స్ని ఘనంగా సన్మానించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి రాజేశ్వర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి, ఆల్ ఫోర్స్ విద్యాసంస్థ చైర్మన్ వి నరేందర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రైవేట్ ఉపాధ్యాయులను, లెక్చరర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ బాలరాముని శ్రీరామునిగా మలిచిన వశిష్ఠుల వారు, అర్జున్ని సవ్యసాచిగా తయారు చేసిన భీష్మాచార్యుని, చరిత్రగల భూమిలో ఉపాధ్యాయులుగా పనిచేయటం పూర్వజన్మ సుకృతమని, విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయునిపై ఉందని, గ్లోబలైజేషన్కు అనుగుణంగా విద్యార్థులను తయారు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రసంగించారు. ఆ డిఎస్సీలో కనుక రిజల్ట్ వచ్చిందంటే వాళ్ళ జీవితకాలం వాళ్ళు హ్యాపీగా ఉండేటువంటి సందర్భం. ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి మనకు ప్రతిరోజు ఒక డిఎస్సీ ఎగ్జామినేషన్, ప్రతిరోజు మనం ఒక డిఎస్సీ ఎగ్జామ్ రాయాల్సిందే. ఎవరైతే ప్రతిరోజు మనం డిఎస్సీ ఎగ్జామినేషన్లో కనుక సక్సెస్ కాగలుగుతామో, ప్రతిరోజు మన స్కూల్లో లేదో మన కాలేజీలో ఉండేటువంటి ఎగ్జామ్లో మనం సక్సెస్ కాగలుగుతామో, అప్పటి వరకు మనకు తిరుగుండం ఉండేటువంటి సెక్టార్లో వెళ్ళిపోవడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి ఒక సెక్టార్ లోపల భారతదేశంలో 63% ప్రైవేట్ సెక్టార్లో ఎడ్యుకేషన్ తీసుకుంటాము. కేవలము 37% మాత్రమే గవర్నమెంట్ సెక్టార్ లోపల ఎడ్యుకేషన్ జరుగుతాం. గురువు ఎంత పెద్దవాడైనా క్రమశిక్షణ ఉన్న స్టూడెంట్స్ ఉన్నప్పుడే ఆ గురువు బోధించడానికి సార్థకత వస్తుంది అని కూడా మనం ఇవాళ పురాణ గాథల నుంచి మనం విని ఉండవచ్చు. గురువు బాగుండాలి, అట్లాగే ఆ గురువు అందించిన సక్రమ మార్గంలో నడిపించే శిష్యులు కూడా ఉండాలి. అప్పుడే మనం ఉన్నత మార్గంలో వెళ్ళవచ్చు. మనం చూసుకుంటే ఉదాహరణ కర్ణుడు, అర్జునుడు. కర్ణుడి యొక్క గురువు ఉన్నాడు, అర్జునుడి యొక్క గురువు ఉన్నారు. ఓకే, మన విద్యలో చూసుకున్నట్లయితే మరి కర్ణుడి యొక్క గురువు ఏకంగా విష్ణువు యొక్క ఒక అవతారం, 5వ అవతారం పరశురాముడు. అట్లాగే ద్రోణాచార్యుడు ఇక్కడ. మరి ఎవరు గొప్ప అంటే ఇందులో పరశురాముడు చాలా గొప్పవారు. ఎన్నో విద్యలను, ఎన్నో బ్రహ్మాస్త్రాలను ఉంటుంది, ఎన్నో అసలు కనపడకుండా విలువిద్య చేసి అలాంటివి కూడా కర్ణుడు అభివృద్ధిస్తున్నారు. బట్ ఒకే ఒక్క కర్ణుడు నువ్వు అబద్ధం ఆడావు, నా దగ్గర శిష్యరికం పొందడానికి నువ్వు అబద్ధం ఆడావు అన్న ఒక్క కారణం చేత. భక్తి శ్రద్ధలతో పండుగలు జరుపుకోవాలని, వినాయకుని మంటపాల వద్ద తగు జాగ్రత్తలు పాటించాలని జమ్మికుంట పట్న సీఐ వరగంటి రవి తెలిపారు. వినాయక చవితి పండుగ సందర్భంగా గణపతి విగ్రహాలను నెలకొల్పేవారు మంటపాల వద్ద ఫైర్ సేఫ్టీ కోసం బకెట్లలో ఇసుక నీటిని ఏర్పాటు చేయాలి. విద్యుత్ సేఫ్టీ కోసం అతుకులేని నూతన వైర్లను వాడాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మంటపం వద్దకు పూజల కోసం వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని
తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. వినాయక మంటపాల్లో భక్తి పాటలు మాత్రమే పెట్టాలని కోరారు. ముఖ్యంగా వినాయక చవితిలో జరుగుతున్న సందర్భంలో ప్రజలకు ఒక ముఖ్య సూచనలు. వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు విగ్రహం దాదాపు మన ఒక గల్లీలలో ఉండే ఏరియాను బట్టేసేసి విగ్రహ సైజు సెలెక్ట్ చేసుకోగలరు. ఎందుకంటే కొన్ని గల్లీల్లో చాలా చిన్నగా నేరగా ఉన్న దాంట్లో మనం పెద్ద విగ్రహాలు పెట్టడం వల్ల ప్రజలకు రాకపోకలకు చాలామంది ఇబ్బంది అవుతుంది. మనకు నిమజ్జనం రోజు కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాము. ఇదే విధంగా మండపం మనం ఏర్పాటు చేసేటప్పుడు కింద ప్లేస్ను అక్కడ ఉన్న ఏరియా కొంచెం లెవెలింగ్స్ కరెక్ట్ చూసుకోవాలి. కరెక్ట్ స్టేజ్ మనం ఒక 10 మెంబర్స్ ఉంటారనుకుంటే ఒక 15 మెంబర్స్కి కెపాసిటీ ఉండేటట్టు మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అదేవిధంగా మన మండపానికి అందరూ భక్తులు వచ్చే వాళ్ళందరికీ ఫెసిలిటీ కల్పించేవాలి. ముఖ్యంగా మహిళలకు రక్షణ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మండపంలో కరెంటు పెట్టేసినప్పుడు మనం కరెంటు లీగల్గా పర్మిషన్ తీసేసుకొని లీగల్గా మంచి వైర్ కొత్తగా వైర్ తీసేసుకొని ఎలాంటి ప్యాచ్ వర్క్ లేకుండా వైర్ తీసేసుకొని స్విచ్లు అవన్నీ పర్ఫెక్ట్గా మనం మెయింటైన్ చేసుకుంటే ఈ నెల 25 నుండి నిర్వహించే జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా సదాశివ ఫౌండేషన్ తెలంగాణ నేత్ర అవయవ శరీరదాతల సంఘ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో నేత్రదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. నేత్రదానం, శరీరదానం చేద్దాం, మరొకరి జీవితాల్లో వెలుగులు నింపుదామంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకు 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నేత్రదానం చేస్తే అందరి జీవితాల్లో వెలుగులు నింపిన వారమవుతాం అని పేర్కొన్నారు. అవయవ దానం, నేత్రదానం చేసి మరొకరి జీవితానికి బంగారు బాటలు వేయాలని సూచించారు. గుడ్డి వాళ్లకు నేత్రదానం చేస్తే అది ఎంతో మంచి ఉపకారమైన పుణ్యమే. కానీ అపోహ చేస్తారు, ఈ గుడి ఇది ఇస్తే ఏదో వచ్చే జన్మలో గుడ్డి వాళ్ళని పుడతారు. తప్పండి. గుడ్డు అనకతో ఏదో దాన్ని ఆపరేషన్ చేసి తీయడం కాదండి. మామూలుగా ఒక కార్నియా తీస్తారండి, నల్లపూర మీద ఉండే కార్నియా తీసి ఇస్తారు. అది ఇద్దరికి ఉపయోగపడుతుంది. కనీసం ఒక 6 hours లోపల చనిపోయిన వాళ్ళ లోపల ఇంకా మనం వాళ్ళకు ఈ సదాశివ ఫౌండేషన్ చెప్తే వారే వచ్చి స్వచ్ఛందంగా చేస్తారు. మనం చనిపోయిన తర్వాత కూడా మనం బతికుండాలంటే మన ద్వారా ఒక ఇద్దరికి ఉపయోగపడాలంటే నేత్రదానం చాలా గొప్ప దానం. ఎక్కడో మన ఇతిహాసాలు చూసాం, వెనుకడ కరుణ కవచకుండాలు దానం చేసిండు. వెనకనైతుందా? ఈరోజు పట్టణంలో నేత్రదానం గురించి ర్యాలీ తీయడం జరుగుతున్నది. అందరూ కూడా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి నేత్రదానం చేయాలి. జీవితం అంటే గుడ్డి వాళ్ళ జీవితంలో వెలుగు నింపాలి. ఒక్కరు నేత్రదానం చేస్తే ఇద్దరి అందులో చూపు వస్తుంది. మనం అన్ని దానాలకెల్లా నేత్రదానం, అవయవదానం చాలా గొప్పది. కాబట్టి అందరూ కూడా ప్రజలు చనిపోయిన తర్వాతనే మనం బ్రతికుండగా మన కిడ్నీ ఒకటి దానం చేయొచ్చు, తర్వాత లివర్ కొంతవరకు దానం చేయొచ్చు, బ్లడ్ డొనేషన్ కూడా చేయవచ్చు. కానీ చనిపోయిన తర్వాత మనం మామూలుగా చనిపోతే నేత్రాలు దానం చేయొచ్చు, ఇద్దరు అందులో వెలుగు వస్తుంది. తర్వాత బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత అవయవ దానం కూడా చేయొచ్చు. అధికారుల అలసత్వం, పాలకుల పట్టింపు లేనితనంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నిరుపేద విద్యార్థుల హాస్టల్ భవనంలో పైకప్పు పిచ్చులుడు పడి పలుమార్లు పెను ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పెద్దపల్లి బార్ల కళాశాల హాస్టల్లో భవనం శిథిలావస్థకు చేరుకొని పలుమార్లు కప్పు పిచ్చులుడిపోయి మరి విద్యార్థులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా మధ్యాహ్న భోజన సమయంలో హాస్టల్ గదిలోని పైకప్పు పిచ్చులుడు పడి కింద పడింది. అయితే ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి త్రుట్లో తప్పించుకున్నారు. ప్రమాదం సంభవించిన సమయంలో హాస్టల్ వార్డెన్ గానీ అధికారులు గానీ అందుబాటులో లేరని విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శిథిలావస్థకు చేరుకున్న ఈ హాస్టల్ భవనాన్ని మరొక చోటికి తరలించి విద్యార్థులను ప్రమాదాల బారి నుండి కాపాడాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. సమస్యల నిలయంగా ఈరోజు ఇక్కడ మారుతా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి మేము గతంలో కూడా అనేక ఉద్యమాలు, పోరాటాలు కూడా నిర్వహిస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్గా డిమాండ్ చేస్తూ మరి అధికారులందరికీ కూడా వినతి పత్రాల ద్వారా అదేవిధంగా ఆఫీసుల ముందు ముట్టళ్లు కూడా చేసినటువంటి పరిస్థితులు కూడా గతంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి వీటిపైన ఈ హాస్టల్ను మొత్తం మార్చి వేరే దగ్గర ఏర్పాటు చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేసినప్పటికీ
కూడా ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడికి వచ్చి చూసేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో మరి ఒక విద్యార్థికి అస్వస్థతకు గురయ్యి ఈరోజు జ్వరం వచ్చి ఒక రూమ్ లో పడుకొని ఉంటే మరి ఆ విద్యార్థికి ఏదైతే ఆ పెచ్చులు పడుతున్న సమయంలో విద్యార్థి గమనించి ఆ హుటాహుటిన అక్కడి నుంచి బొర్లుకుంటూ వెళ్ళి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళే క్రమంలో ఆ త్రుటిలో ఆ ప్రమాదం మొత్తం కూడా దారి తప్పిపోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇక్కడ ఎస్సీ హాస్టల్ ఉంటానని 1 ఇయర్ నుండి ఎస్సీ హాస్టల్లో ఉంటున్నా. 1 ఇయర్ నుండి కూడా బిల్డింగ్ ముందు నుండి కూడా బాగలేదు. పెచ్చులు కూలిపోయేటట్టు చాలా ఉన్నది. అంటే ఎన్నోసార్లు ఈ హాస్టల్ గురించి సార్లకు వీళ్ళకు తెలియజేసినాం. అయినప్పటికీ కూడా సార్స్ వాళ్ళు ఏం కేర్ తీసుకోలేదు దీని గురించి. 1 మంత్ అవుతుంది. కలెక్టర్ సార్ కూడా వచ్చారు. కలెక్టర్ సార్ కూడా వచ్చి మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. సార్ కూడా ఏం చెప్పలే హాస్టల్ గురించి. చేంజ్ చేస్తాం లేకపోతే దీన్ని చేంజ్ చేస్తాం లేకపోతే దీన్ని వేరే చేస్తామని చెప్పేసి కూడా ఏం చెప్పలే మాకు ఇంతవరకు. ఎన్నో డీడీ సార్ దగ్గరికి వెళ్ళినాం, కలెక్టర్ సార్ దగ్గర ఎన్నోసార్లు ఒక 6-7 టైమ్స్ కూడా లెటర్స్ పెట్టినాం. దానికన్నా ఎక్కువనే టైమ్స్ కూడా అడిగినాం హాస్టల్ గురించి. ముఖ్యాంశాలు మరొకసారి. కరీంనగర్ జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి. జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ కప్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గంగుల. మాజీ ఎమ్మెల్యే రసమయి కరీంనగర్ సిపి అభిషేక్ మహంతిపై ఎమ్మెల్యే కవంపల్లి ఫైర్. ప్రజలు ఓడించినప్పటికీ రసమయికి ఇంకా బుద్ధి రాలేదని ఆగ్రహం. దళిత సీఐల పట్ల సిపి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపాటు. పెద్దపల్లిలో పర్యటించిన రామగుండం సిపి శ్రీనివాస్. ఎల్లమ్మ గుండమ్మ చెరువులో నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన, ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం. మీడియా ముందుకు 44వ డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత. దళిత కార్పొరేటర్ అనే మేయర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన. ఓ బాధితుడి విషయమై అధికారులను నిలదీసినందుకే నా భర్తపై అక్రమంగా కేసులు పెట్టించారని మండిపాటు. మున్సిపల్ అధికారిపై మాజీ కార్పొరేటర్ దాడిని ఖండించిన ఎంప్లాయీస్ జేఏసీ. మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా. అధికారుల పట్ల అనుచితంగా వ్యవహరించిన మాజీ కార్పొరేటర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.